హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శేఖర్ భాష. లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. ఇదే క్రమంలో ఆయనకు బిగ్ బాస్ సీజన్ 8 లో ఆఫర్ రావడం, హౌస్ నుండి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. అయితే ఎంత ఫాస్ట్ గా హౌస్ లోకి వెళ్లాడో అంతే ఫాస్ట్ గా ఎలిమినేట్ అయ్యాడు. ఇది మామూలు షాకింగ్ కాదు. ఎందుకంటే అసలే సీజన్ అట్టర్ ఫ్లాప్ వేలో వెళ్తుంటే బిగ్ బాస్ షాకింగ్ల మీద షాకింగ్లు ఇస్తున్నారు. ఆడియన్స్ ఓటింగ్ ని బట్టే ఎలిమినేషన్ ఉంటుందని ప్రతిసారి నాగార్జున పెద్ద జోక్ వేస్తుంటారు. అయితే అది నిజం కాదని మరోసారి రుజువైంది. రెండో వారంలో శేఖర్ భాషని ఎలిమినేట్ చేసేశారు. శేఖర్ భాష ఎలిమినేట్ ఏంట్రా బాబు, మైండ్ దొబ్బిందా అని అనుకోవచ్చు, కానీ నిజంగానే బిగ్ బాస్ వాళ్ళకి మైండ్ దొబ్బినట్లుగానే ఉంది. ఈ సీజన్ లో కాస్తో కూస్తో హౌస్ లో కామెడీ చేసి నవ్విస్తున్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది శేఖర్ భాషనే. కానీ అతని కంటే వీక్ కంటెస్టెంట్స్ హౌస్ లో చాలా మంది ఉన్నప్పటికీ కూడా అసలు ఎవరు ఊహించని విధంగా, ఏ ఫ్లోలోనూ రాని విధంగా శేఖర్ భాషని ఎలిమినేట్ చేసేశారు. నిజానికి ప్రతి సీజన్ లోనూ ఇలాంటి షాకింగ్ ఎలిమినేషన్ ఒకటో రెండో ఉంటాయి. అయితే ఈ సీజన్ లో స్టార్టింగ్ లోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన శేఖర్ భాషని ఎలిమినేట్ చేయడం పెద్ద షాకింగే. ఎందుకంటే అతనికి ఓట్లు తక్కువగా వస్తాయి అంటే అది పచ్చి అబద్ధం. ఎందుకంటే శేఖర్ భాష కంటే పృథ్వీ, ఆదిత్య ఓం, సీత వీళ్ళు వీక్ కంటెస్టెంట్స్ అనుకోవచ్చు. గత వారం సీతకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి ఆమెకు పడితే ఓట్లు పడవచ్చు. కానీ మిగిలిన పృథ్వీ, ఆదిత్య ఓంల కంటే శేఖర్ భాషని తక్కువ ఓట్లు పడ్డాయి. అందుకే అతను ఎలిమినేట్ అవుతున్నాడు అంటే అది పచ్చి అబద్ధమే అవుతుంది. అతని ఎలిమినేషన్ కి ఓటింగ్ తక్కువ రావడం అయితే కారణం కానే కాదు అనేది బిగ్ బాస్ చూసిన చిన్న పిల్లోడికైనా తెలుస్తుంది. పోనీ శేఖర్ భాష కంటే ఈ వారంలో ఆదిత్య ఓం, పృథ్వీలు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అనడానికి కూడా లేదు. కానీ శేఖర్ భాషని ఎలిమినేట్ చేయడానికి ఓటింగ్ కాకుండా బలమైన కారణమే ఉండి ఉంటుందని క్రిటిక్స్ అంటున్నారు. అయితే శేఖర్ ఎలిమినేషన్ కూడా సేఫ్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇచ్చేశారు. దీంతో వీళ్ళకి కూడా శేఖర్ భాష హౌస్ లో ఉండడం కంటే తన ఫ్యామిలీతో ఉండడం ఇంపార్టెంట్ అని చెత్త రీజన్స్ చెప్పి శేఖర్ ను బయటకు పంపించారు. ఇక శేఖర్ కు సెప్టెంబర్ 14న 12 మగబిడ్డ పుట్టారు. దీంతో ఎలిమినేషన్ నాకు మంచి చేసిందని శేఖర్ భాష భావిస్తున్నారు. ఈయన రెమ్యునరేషన్ విషయానికి వస్తే వారానికి 2.5 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సీజన్ లో ఇంకా కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి. అందులో శేఖర్ భాష పేరు ఉంటుందని ఆయన అభిమానులు అంటున్నారు. మరి నిజంగానే శేఖర్ భాష రీఎంట్రీ ఉంటుందో లేదో చూడాలి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.